ఏపీలో ఇవాళ ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ మొదటేడాది పరీక్షలు నిర్వహించనున్నారు. నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించమని ఇంటర్ బోర్డు అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. జిల్లాలో మొత్తం 87 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా మొదటి సంవత్సరానికి సంబంధించి 42,257 అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న 40,744 మంది మార్చి 3 నుంచి పరీక్షలు రాయనున్నారు. మొత్తంగా 83,001 ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. విశాఖ జిల్లాలో ఇంటర్మీడియట్ తొలి ఏడాది ఎగ్జామ్ సెంటర్ వద్ద మనం ఉన్నాం. ఏదైతే జిల్లాలో 85 పరీక్షా కేంద్రాల వద్ద 42,257 మంది విద్యార్థులు, సుమారు 165 జూనియర్ కాలేజీ నుంచి విద్యార్థులు అయితే పరీక్షా కేంద్రాల వద్దకు హాజరవడం జరిగింది. అయితే మార్చి 1వ తేదీన ఇంటర్మీడియట్ తొలి ఏడాది ఎగ్జామ్ జరగనుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్న ప్రకారంగా ఏదైతే విశాఖలోని ఓ సెంటర్ వద్ద ఉన్నాం, సుమారు 165 జూనియర్ కాలేజీలు ఉండి ఓవరాల్గా 42,257 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎగ్జామ్ రాసేందుకైతే సెంటర్ వద్దకు రావడం జరిగింది. అంటే ఇంటర్మీడియట్ బోర్డు ఆదేశాల మేరకు 1 నిమిషం ఆలస్యమైనా కూడా లోపలికి అనుమతించవద్దని చెప్పి ఆదేశాల మేరకు ఎవరిని కూడా 1 నిమిషం ఆలస్యం వచ్చినా కూడా ఆ లోపలికి అనుమతించలేని పరిస్థితి మనం చూడొచ్చు. ఓవరాల్గా ఆ బాలు అయితే 22,464 మంది అబ్బాయిలు ఉండగా అమ్మాయిలు అయితే 19,793 మంది అమ్మాయిలు ఇంటర్మీడియట్ మొదటి ఏడాది పరీక్షలు రాసేందుకు సిద్ధమయ్యారు. ఓవరాల్గా 165 జూనియర్ కాలేజీ నుంచి కూడా ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఎగ్జామ్ సెంటర్ వద్ద తల్లిదండ్రులతో పాటు విద్యార్థి కూడా ఆ సెంటర్ వద్ద రావడం జరిగింది. అంటే ఇంటర్మీడియట్ బోర్డు ఆదేశాల మేరకు 1 నిమిషం ఆలస్యమైనా కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్న ప్రకారంగా ఎవరైతే ఆలస్యం వచ్చినా కూడా వారికి వెనుదిన పరిస్థితి కూడా ఉంది. అంటే ఓవరాల్గా 83,000 ఒక విద్యార్థి మా ఇంటర్మీడియట్ మొదటి ఏడాది కావచ్చు, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కావచ్చు, ఓవరాల్గా జిల్లా మొత్తం కూడా 83,000 ఒకరు ఎగ్జామ్ హాజరయ్యే అవకాశం ఉంది. అయితే ఇంటర్మీడియట్ ఆదేశాల మేరకు సెంటర్ వద్ద కూడా 144 సెక్షన్ విధిస్తున్న పరిస్థితి. విద్యార్థులు సెంటర్ దగ్గరకు వచ్చేటప్పుడు కూడా ఎటువంటి స్మార్ట్ ఫోన్లు కానీ, వాచ్లు కానీ, ఎలక్ట్రానిక్ పరికరాలు ఏవి కూడా అనుమతించకుండా విద్యార్థులకు పూర్తి స్థాయిలో చెకింగ్ చేస్తూ లోపలికి పంపించిన పరిస్థితి కూడా మనం చూడవచ్చు. ఓవరాల్గా సెంటర్ వద్ద 144 సెక్షన్ ఉన్న నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా జిల్లా విద్యాశాఖ ఆదేశాల మేరకు కూడా పూర్తి స్థాయిలో కట్టదిట్టమైన ఏర్పాట్లు కూడా చేశారు. విద్యార్థులు కూడా ముందుగానే సెంటర్ వద్దకు రావడం జరిగింది. ఎందుకంటే బోర్డు ఆదేశాల మేరకు ఆలస్యమైన లోపల పంపించని పరిస్థితి ఉన్న నేపథ్యంలో ముందుగానే సెంటర్ వద్ద కూడా విద్యార్థులు కావచ్చు, విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఆ ట్రాఫిక్ సమస్య ప్రధానంగా ఉన్న నేపథ్యంలో ప్రత్యేకంగా ట్రాఫిక్ పోలీసు అధికారులు కూడా పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారు. ఎందుకంటే ఎటువంటి సమస్యలు రానివ్వకుండా. అంటే ఓవరాల్గా మొదటి ఏడాది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయితే 42,257 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయనుండగా, 2వ సంవత్సరం సంబంధించి 40,000. ఓవరాల్గా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి 83,000 విద్యార్థి జిల్లా వ్యాప్తంగా హాజరు కానున్నారు. 85 సెంట్రల్ నుంచి 165 జూనియర్ వొకేషనల్ కాలేజీ నుంచి కావచ్చు పూర్తి స్థాయిలో ఈరోజు మొదటి ఏడాది సంబంధించి ఎగ్జామ్ రాయనున్న నేపథ్యంలో ఎగ్జామ్ సెంటర్ వద్ద కూడా పూర్తిగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. 1 నిమిషం ఆలస్యమైన లోపలికి వెళ్ళలేని నేపథ్యంలో ముందుగానే సెంట్రల్ వద్దకి విద్యార్థి రావడం జరిగింది. ఆ పైన కాలేజీ బయట ఏదైతే సెంటర్ వద్ద ఉందో సెంటర్ బయట ఒక బోర్డు కూడా ఏర్పాటు చేశారు. వారి యొక్క రోల్ నెంబర్ కావచ్చు, వారి యొక్క రూమ్ నెంబర్ కావచ్చు పూర్తిగా వారు పర్యవేక్షించి వాళ్ళకి సంబంధించిన హాల్ టికెట్ కూడా పూర్తి స్థాయిలో చెకింగ్ చేసి ఆ ఎగ్జామ్ సెంటర్కి లోపల పంపించిన పరిస్థితి కూడా మనం చూడవచ్చు. అదేవిధంగా సెంటర్ వద్ద కూడా పూర్తిగా పోలీస్ పహారా కాస్తున్నారు. అదేవిధంగా సీసీ కెమెరా ఉన్న కాలేజీలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ఇంటర్మీడియట్ ఆ బోర్డు కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షణ ఆ పరిస్థితి కూడా మనం చూడొచ్చు. కెమెరా పర్సన్ గణేష్ దుర్గా ప్రసాద్, మెగా 9 టీవీ, విశాఖ నుండి.